హాయ్. సార్ లేజర్ ఏంటి? ఐపీఎల్ ఏంటి? మీరేంటి సార్ ఇలా చేశారు? లేజర్ ఏంటి? ఐపీఎల్ ఏంటి? హ్మ్. సరే చూద్దాం. లేజర్‌కి, ఐపీఎల్‌కి లింక్ ఎట్టేసేద్దాం. ఏం లింక్ సార్ లింక్ అంటే, మనము ఇక్కడ ఎప్పుడైనా మన 2 మార్క్స్ క్వెషన్ చూస్తే ఎవరైనా అడుగుతున్నాడు. లేజర్ ఫుల్ ఫార్మ్ ఎక్స్‌పాండ్ చేయండి అని అడుగుతూ ఉంటారు. మనకి ఎవరైనా సరే అండి లేజర్ అనగానే ఫుల్ ఫార్మ్ చెప్పేసేయండి. నో ప్రాబ్లమ్. ఐపీఎల్ అనగానే ఫుల్ ఫార్మ్ చెప్పేస్తాం కదా! ఇండియన్ ప్రీమియర్ లీగ్. అలాగే లైట్ యాంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. పక్కా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ రాశాను. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. మరి ఏంటి సార్ ఐపీఎల్‌కి దీనికి రెండిటికి లింక్ ఎట్టేసారు? ఐపీఎల్ అనేది క్రికెటే. లేజర్ అనేది లైటే. కానీ క్రికెట్‌ల యందు ఐపీఎల్ వేరయ్యా? లైట్‌ల యందు లేజర్ వేరయ్యా? అదెలా సార్ అంటే, ఇక్కడ మనకి ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఒక రోల్ ఉందండి. ఇంపాక్ట్ ప్లేయర్ అనే ఒక రోల్ ఉంది. ఇక్కడ గూడా స్టిమ్యులేటెడ్ అనే ఒక పదం ఉందండి. స్టిమ్యులేటెడ్ అంటే ఇదేంటంటే ఎక్స్‌టర్నల్ ఇన్‌ఫ్లూయన్స్. ఎక్స్‌టర్నల్ అదే అండి. ఎక్స్‌ట్రా ప్రభావం చూపిచ్చేది. ఈ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ వల్ల ఈ లైట్ అనేది సూపర్ లైట్‌గా మారిపోయింది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అనే వాడి వల్ల కూడా ఐపీఎల్ మారిపోతుందండి దాదాపుగా. వాడు ఎటువంటి ప్రభావమైనా చూపిస్తాడు మ్యాచ్‌లో. అంతే. లేజర్ అంటే ఇదే. మామూలు లైటే. కాకపోతే ఎక్స్‌టర్నల్ ఇన్‌ఫ్లూయన్స్ ఉన్నటువంటి లైటు. సో, ఇప్పుడు మనము ఒకసారి చూద్దామా ఫుల్ ఫార్మ్? లేజర్ ఎల్ ఫర్ లైట్, ఏ ఫర్ యాంప్లిఫికేషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్, రేడియేషన్. 2 మార్క్స్ పక్కా అండి. బీటెక్ పిల్లలకి. మామూలుగా నాలెడ్జ్ ఉండాలండి దీని గురించి. సో, ఇంక చూద్దాం. ఒక్కో దాని గురించి క్లుప్తంగా చూద్దాం. క్లుప్తంగా చూద్దాం. ఎక్కువ వద్దు. క్లుప్తంగా అంటే మీకు డౌట్ రావచ్చు. తెలుగు పదాలు రావట్లేదు. కొంచెంగా చూద్దాం. లైట్. లైట్ అంటే ఏంటి? ఫోటాన్స్ వెలువడితే దాన్నే లైట్ అంటాం. మరి ఫోటాన్ అంటే ఏంటి? ఎనర్జీ ప్యాకెట్స్ అంతే. ఎక్కువ గుర్తుపెట్టుకోకూడదు. యాంప్లిఫికేషన్ అంటే ఏంటి? సార్ ఇక్కడ ఏదో రాశారే ఇంక్రిమెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆర్ ఎనర్జీ. నేను సింపుల్‌గా చెప్తున్నానండి. చేంజ్. మార్పు తీసుకొచ్చేదే యాంప్లిఫికేషన్. యాంప్లిఫికేషన్‌ని మనము మార్పు అనొచ్చు. చేంజ్. అర్థమవుతుందా? యాంప్లిఫికేషన్ మార్పు అనొచ్చు. ఇంకా స్టిమ్యులేటెడ్ అంటే ఎక్స్టర్నల్ ఇన్‌ఫ్లూయెన్స్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఇంకా ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. మరి ఎమిషన్ అంటే ఏంటి అంటే, సో, ఒక లైట్ రూపంలో విడుదలవుతుంది అని చెప్పుకోవచ్చు. మరి ఆ లైట్ ఎక్కడి నుంచి విడుదలవుతుందంటే, ఆటమ్స్ హైయర్ స్టేట్ నుంచి లోయర్ స్టేట్‌కి జంప్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈ ఫోటాన్స్ అనేటివి ఎమిట్ అవుతాయి. అంతే. ఇంకా రేడియేషన్ అంటే ఏంటి? ఒక రేడియేషన్. లైట్ వేవ్స్. గ్రూప్ ఆఫ్ లైట్ వేవ్స్. అంతే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. సింపుల్‌గా ఇంతే. మళ్ళొక్కసారి చూస్తే క్లారిటీగా మనకి వచ్చేస్తది. 2 మార్క్స్‌కి ఎక్కువ అవసరం లేదండి. 2 మార్క్స్‌కి మనము క్లారిఫై చేసుకోవచ్చు. ఆ! ఓకేనా? ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంపాక్ట్ ప్లేయరు, ఎక్స్‌ట్రా ఇన్‌ఫ్లూయెన్స్ ఈ వర్డ్స్ బాగా ఉపయోగపడతాయి. ఫుల్ ఫార్మ్ ఇంపార్టెంట్. ఓకేనా? మనకి ఫుల్ ఫార్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. మా మామూలు లైట్‌ని ఒక స్పెషల్ లైట్‌గా మారుస్తున్నాం. ఏది ఉపయోగించి? ఈ స్టిమ్యులేటెడ్ అనే దాన్ని ఉపయోగించి మామూలు లైట్‌ని ఎక్స్‌ట్రా లైట్‌గా మారుస్తున్నాం. అది ఎక్స్‌ట్రా లైట్. ఎమిట్ అవుతుంది రేడియేషన్ రూపంలో. ఇంతేనండి. థాంక్ యూ సో మచ్.